నమస్తే సార్. సార్ మనం ఇందాక టాపిక్లో మాట్లాడుకున్నాం ద్వైతం అద్వైతం అని. నిజంగా వాటికి మీనింగ్ ఏంటి, అసలు వాటిని ఎలా వాడుకోవాలి? నాకే కదా సార్, చాలామందికి తెలియదనే చెప్పాలి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మనకి ఏంటంటే మనకి ఆత్మతత్వం ఒక్కటే ఉంటే అది ఒక్కటే సత్యం అమ్మ, అదే పరం ఆత్మ. ఓకే. అప్పుడు దాన్ని బ్రహ్మం అంటమాట. అంటే మనం మీకు చిన్న ఇష్యూ చెప్తాను. ఉన్నది ఒక్క దేవుడే. కొద్దిగా బోరు కొట్టిందట. బోరు కొడితే నేను దేవుడని మర్చిపోతాను, సరదాగా ఆడుకుంటాను అనుకొని దేవుడని మర్చిపోవటం అనేది మొదలుపెట్టాడట. అప్పుడు కిందకి దిగి అయితే ఎంత పర్ఫెక్ట్గా దేవుడు ఆడుకున్నాడంటే దేవుడని కంప్లీట్గా మర్చిపోయాడట. ఓకే. అది అద్వైతం, ఇది ద్వైతం. జీవుడు వేరు, జీవేశ్వరుడు వేరు, జగత్ వేరు. ఇవన్నీ మాయలో భాగం అమ్మ. ఉన్నది ఒక్క సదాశివుడే. ఓకే. ఆ సదాశివుడు అంటే ఆకాశతత్వం. ఆకాశతత్వం నుంచి కొద్దిగా కిందకు వచ్చి సదాశివుడు శివుడయ్యాడమ్మా. ఓకే. దాన్ని ప్రాణం అంటాం. ప్రాణం నుంచి అగ్నితత్వంలో రుద్రుడు అని అంటారు, నెక్స్ట్ స్టేజ్. ఓకే. రుద్రుడి నుంచి అంటే అగ్నితత్వం, దాని నుంచి రుద్రుడి నుంచి విష్ణువు అయ్యాడు. విష్ణువు అంటే మనస్సు అని. ఓకే. విష్ణువు నుంచి ఎప్పుడైతే మనస్సు వచ్చిందో మనకి అహం స్టార్ట్ అయింది. దీన్ని బ్రహ్మ అంటాం. బ్రహ్మం వేరు, బ్రహ్మ వేరు. బ్రహ్మని పూజించరు, ఎవరిని పూజించరు. బ్రహ్మం యాక్చువల్గా ఏంటి, ఉన్నది ఒక్క ఈశ్వరుడే. ఇవి రెండుగా మారాయి, బ్రహ్మంగా మాయగా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ రెండు కలుపుతున్నాం అన్నమాట. ధ్యానంలో, సమాధిలో ఈ రెండు ఒకటి చేస్తున్నాం. ఓకే. ఉపనిషత్తులో ఏమంటారంటే మనోమాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. మనస్సు రాగానే ద్వైతం స్టార్ట్ అయింది. మీరు పడుకున్నారు, పడుకున్నప్పుడు మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆత్మతో ఐక్యమైపోయింది. అప్పుడు జగత్ కనిపించిందా అంటే మనస్సు మార్నింగ్ లేచారు, మెల్లమెల్లగా ఈ జగత్తంతా కనిపించింది. అంటే ఏంటి, ఈ జగత్ కనిపించాలంటే మనస్సు ఉండాలి. అంటే ఈ మాయ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ విష్ణు మాయ. విష్ణు ఉంటేనే స్టార్ట్ అయింది, అందుకే విష్ణు మాయ అంటాం అన్నమాట. నారాయణుడు అంటే ఈ మాయ. ఉన్నదేంటమ్మా, ఓన్లీ ఆత్మ. ఆత్మ నుంచి కిందకి మనం మైండ్ డ్రాప్ అయ్యి మైండ్ నుంచి అహంకారం అనేది మొదలైంది. ఈ మైండ్ అహంకారం రావటం వలన ఇది ద్వైత ప్రపంచంలో భాగమైంది. ఓకే. అంటే ఏంటంటే మన మహాప్రాణం నుంచి, మనం ప్రాణం అంటే ఏంటంటే ఈశ్వరుడు. ప్రాణం కిందకి బయలుదేరిపోయి అపానంగా కిందకు వచ్చింది. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే అపానే జుహోతి ప్రాణం ప్రాణ అపానం తదాపరే ప్రాణాపాన గతిరుద్వ ప్రాణాయామ పరాయణ. అంటే పారాయణం ఏం చేయమన్నాడు, ఈ ప్రాణాయామం చేయమంటే అందరూ శ్లోకాలు పారాయణం చేయడం మొదలుపెట్టారు. ఏం చేయాలి అంటాడు, ఈ అపానాన్ని తీసుకెళ్ళి ప్రాణంలో కలుపు. అపానే జుహ్వతి, డిజాల్వ్ ఇంటూ ప్రాణ. ప్రాణ అపానం తదాపరి. అలాగే ఈ రెండుని కలుపు, ప్రాణాన్ని అపాన్ని కలుపు. ప్రాణ అపాన గతిరుద్వ. అవి వేరే వేరే గతుల్లో ఉన్నాయి కదా, దాన్ని ఏకగతి చేసాం. ఈ ప్రాణాయామ పారాయణం చేయాలి. ఇది చేస్తే మీరు అద్వైతంలోకి వెళ్తారు. ఓకే. అప్పటి వరకు కింద వైపు వెళ్ళిపోతే మనం ద్వైతంలో ఉంటాం. మనోమాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః.
ఈ అద్వైతంలోకి వెళ్ళే అదే అసలు పరమాత్మ అంటే ఏంటి, ఈ అద్వైతంలో ఉండటం అన్నమాట. హ్మ్. మనకి ఈ గంగా నది ఇది అని అన్ని అనుకుంటాం కదా. అలహాబాద్కి వెళ్తే ఇటు సైడ్ నుంచి గంగా, ఇటు సైడ్ యమున, కింద నుంచి సరస్వతి అంటాడు. అది కాదమ్మా, అసలుది మారిపోయింది. ఓకే. ఇడ, పింగళ, సుషుమ్న అని మనలో నడుస్తాయన్నమాట. ఓకే. ఈ గంగా అనేది ఇక్కడ ఇడ, పింగళ రైట్, సరస్వతి అనేది సుషుమ్న నాడి మాట. ఈ మూడు వెళ్ళి ఈ సరస్సులో కలుస్తాయన్నమాట. ఇవి మర్చిపోయారు. సీక్రెట్ ఇడ, పింగళ, సుషుమ్న. సుషుమ్న. ఓకే. ఈ సుషుమ్న ఓపెన్ అయితే మనం ఈ ఇడపింగళ బ్యాలెన్స్ అయిపోయి మన అపానాన్ని తీసుకెళ్ళి ఈ లోపల ఉన్న ఇంప్యూరిటీస్ని అన్నీ క్లీన్ చేసేస్తే అద్వైతంలోకి వెళ్తామమ్మా. ఈ రెండు ద్వైతంగా అవ్వటానికి మూల కారణం ప్రాణం అపానంగా విడిపోవటమే. ఓకే. అద్వైతం అంటే ఈ రెండు కలిస్తే అద్వైతంలోకి వెళ్తామమ్మా. సో ఇది ఇంత సింపుల్గా నేను చెప్పినప్పటికీ ఈ సాధన మాత్రం చాలా కృషితో, కష్టం కాదు, కృషి ఉంటుంది. మీకు చెప్పడం సింపుల్గా ఉంది సార్, మాకు ఎంతో డెప్త్కి వెళ్ళి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇది డెప్తేనమ్మా. కృష్ణుడు చెప్పాడు అసలు ఇదే యజ్ఞం అంటాడు మాట. అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి అప్యేతి యజ్ఞం ఇదో. మనం ఇప్పుడు యజ్ఞం ఏం చేస్తున్నారు మన వాళ్ళు? యజ్ఞం అంటే అది వేసేసి, పిడకలు వేసేసి, నెయ్యి వేసేసి, అది కాదు. ఏమంటాడు కృష్ణుడు? అప్యేతి యజ్ఞ విధో, ఈ రెండుని కలిగి చేసేటవే రియల్ యజ్ఞ అంటాడు మాట. ఓకే. యజ్ఞ క్షపిత కల్మష, అప్పుడు నీ కల్మషాలన్నీ నాశనం అవుతాయి. ఎక్కడికి వెళ్ళిపోయాం? అద్వైతం. ఇదంతా ఏంటంటే ద్వైతంలో అంటే కర్మకాండ. ఇది వేదాలంతా కర్మకాండ అమ్మా, ఉపనిషత్స్ అంతా జ్ఞానకాండ. ఇది కూడా ఉన్నది. మనం ద్వైతంలో ఉండేటప్పుడు ఇది నిజం, అద్వైతంలోకి వెళ్ళేటప్పుడు అది నిజం. ఓన్లీ ఉండేదే ఒకటే. మనకి ఈ జాగృతి, స్వప్న, సుషుప్తి, ఈ అవస్థలు మూడు కనిపిస్తున్నాయి కదమ్మా. కాన్షియస్, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్, ఇవన్నీ అన్రియల్. తుర్యంలోకి వెళ్ళటమే ఒకటే సత్యం, అదే నాన్ డ్యుయాలిటీ. అద్వైతం అంటే ఆ తుర్యంలోకి వెళ్ళి చేసేదే అద్వైతం అమ్మా. సో దిస్ ఈజ్ ద డీపెస్ట్ ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ ఓన్లీ సనాతన ధర్మంలో, హిందూయిజంలోనే ఉండింది. మళ్ళీ దీన్ని పట్టుకొని తీసుకెళ్ళాలి, జనాలు తీసుకెళ్ళాలి, అంతే. అంతే సార్. ఒకరిలోంచి 10 మందిలోంచి 100 మందిలోంచి ఆలోచన అదే వెళ్తుందమ్మా, అదే వెళ్తుంది. ఇప్పుడు ఎవరో ఇది ఇదంతా ఈ ఋషుల సాంప్రదాయం అమ్మా, ఇది మంది కాదు. వీఆర్ ఓన్లీ వన్ స్మాల్ ఎంటిటీ. వాళ్ళంతా నిజంగా సాధన చేసిన వాళ్ళు, పూర్వం స్తోత్రాలు చేసిన వాళ్ళు, శ్లోకాలు చెప్పిన వాళ్ళు. వాళ్ళు శ్లోకాలు చెప్పలేదు, ఈ 100 ఏళ్ళు 500 ఏళ్ళు నుంచే ఇవన్నీ బైహార్ట్ చేయటం. ఇది ఒక కాస్ట్ సిస్టమ్ అని, నాకు తెలుసు అని అహంకారం, ఇవన్నీ వచ్చింది అందుకే మాట. అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, ఇవన్నీ అవిద్య వలన వచ్చాయి. ఈ అవిద్య అంతా ఎప్పుడంటే నేను నాలెడ్జ్ఫుల్ అని ఎప్పుడైతే అనుకున్నాడో అసలు రియల్ నాలెడ్జ్ పోయింది. ఆ రియల్ నాలెడ్జ్ ఈజ్ ద ఓన్లీ ది ఆత్మజ్ఞానం అన్నమాట. ఆత్మజ్ఞానమే రియల్ జ్ఞానం. ఆత్మజ్ఞానం ఇప్పుడు లేదమ్మా, లేదు. దానికోసం మనం సాధన చేసుకోవాలి. అలా చెప్తే ఎవరు వినరు, అంతే కదా? అంతే. సో ద రియల్ టెక్నిక్ ఈజ్ మన సనాతన ధర్మంలో ఉంది. ఎక్కువ శ్లోకాలు బైహార్ట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దమ్మా. ఎప్పుడు నేను నిజంగా ఫర్ ద లాస్ట్ ఆల్మోస్ట్ 5 years టోటలీ నేను ఎవరికి టీచ్ కూడా చేయను. ఐఎమ్ ఓన్లీ ప్రాక్టీసింగ్. సాధన ఎప్పుడు పోతామో తెలీదు. 72 వచ్చేసేయి, ఏం చేయాలి? హాయిగా సాధన చేసుకోవాలా. రియల్ అసలు అది ఒక్కటే కదా. నిత్య వస్తు వివేకం వచ్చేసిన తర్వాత ఇంకెందుకమ్మా టైం వేస్ట్? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలో చెప్పాడమ్మా. ప్రయాణకాలే మనసే చలేన భక్త్యా
యుక్తే యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి ఇక్కడ కలుపు. హ్మ్. సమ్యక్ సతం పరమ పురుషం ఉపైతి దివ్యం. హ్మ్. ఆ డివినిటీలోకి వెళ్ళాలంటే ఇది ఒకటే మార్గం. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్యచ మనస్సుని హృదిని హోల్డ్ చేసి మూర్ధ్యాదాయ ఆత్మన మూర్ధ్య అంటే హెడ్ దాయ ఆత్మన ఈ ఆత్మలోకి తీసుకెళ్ళాలి. ప్రాణమాస్థితో యోగధారణ ఈ ప్రాణం తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. అందుకే బొట్టు పెట్టుకుంటాడు హిందూ. కానీ ఎందుకు పెట్టుకుంటాడో అడిగి తెలియదు, తెలీదు. తల్లిదండ్రులకి తెలియదు, అవును సార్. ఎవరికి తెలియదు. సాంప్రదాయం అది మన సనాతన సాంప్రదాయం ధర్మం మిగిలిపోయింది, అంటారు. సాంప్రదాయం మిగిలిపోయింది అంతే. బొట్టు పెట్టుకోమని కాదు, చేయటం ఇంపార్టెంట్. బొట్టు పెట్టుకుంటే మంచిదే, ఓకే. బొట్టు పెట్టుకుంటే మంచిదే, బొట్టుకి ఎగనిస్ట్ కాదు. హ్మ్. బట్ అవి చెయ్యాలి, ఆ. ధ్యానం చేయాలి.